హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకనంటే నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని. అదైతే 3 రోజులు సంతోషపడక ముందే మాకైతే ఆ ఇల్లు క్యాన్సిల్ అయిందనమాట. ఎందుకు ఏంటి అనేది వీడియోలో అయితే క్లారిటీగా చెప్తానండి. సో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా అని నేనైతే అస్సలు అనుకోలేదు. అంటే మన గవర్నమెంట్ వచ్చిన ఇల్లును ఇలా చేస్తారు అని అస్సలు ఊహించుకోలేదు నేనైతే. ఇలా జరుగుతుందా ఇప్పటికి కూడా, ఈ సిచ్యువేషన్ మనకు వస్తుందా అని ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేనండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మేము వెళ్ళాము. ఏంటంటే ఒక 1 మంత్ అయితే ఊరికి ఇక్కడ షాద్నగర్ తిరగడమే సరిపోయింది మాకు వచ్చేసి. 1 మంత్ అంటే మాకు వచ్చిందని తెలిసిన డే నుంచి అయితే 1 మంత్ వరకు అయితే తిరిగినాము. ఎన్ని పిఎస్సీలకు వెళ్ళినాం, అంతటా తిరిగినాము. కానీ మాకైతే ఆ దేవుడు ఇచ్చిండు కానీ ఈ ఉన్న మనుషుల వల్ల మాకైతే ఆ ఇల్లు రాలేదనమాట. కానీ చాలా సఫర్ అయ్యాము నేను, మా హస్బెండ్. ఆ 1 మంత్ అయితే అసలుకి ఈ సమ్మర్ హాలిడేస్ అయితే మాకు అసలు ఈ విధంగా వస్తుంది ఒకరోజు అని ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తామని అస్సలు ఊహించుకోలేదు నేనైతే. కానీ చాలా బాధ అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక చూపిస్తున్నాను చూడండి. వెళ్ళినాం కదా, వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో అయిపోయినాయండి. అవన్నీ చెప్పుకోలేము, అన్నీ పర్సనల్స్ అట్లా ఉంటాయి కదా. కానీ చాలా బాధ అనిపించింది ఆ రోజైతే. నేనైతే అస్సలకి ఇప్పటి వరకు ఎప్పుడు మర్చిపోలేను నేను. చాలా బాధ అనిపించింది. ఏంటంటే అది వచ్చిన దాన్ని క్యాన్సల్ చేసేసి మాకు అక్కడ కట్టుకోవడానికి వీలు లేకుండా చేసేసారు. సరేలే అని చెప్పేసి 1 మంత్ అయితే అక్కడికి ఇక్కడికి తిరగడం సరిపోయింది. ఈ డే రోజైతే నేను అన్ని టెంకాయలు అక్కడ ఏంటంటే ముగ్గు పోస్తామని చెప్పేసి టెంకాయలు, అగరబత్తీలు, మళ్ళీ పసుపు, కుంకుమ, నవధాన్యాలు అవన్నీ తీసుకొని వెళ్ళాము. కానీ అవి గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అట్లా వెళ్ళినాం కదా, అంతే క్యాన్సిల్ అయింది. వచ్చిన తర్వాత అయితే ఒక 2 డేస్ నుంచి అయితే అంతకుముందే మా పాపకి అయితే పన్ను నొప్పి వచ్చింది కదా. మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఏంటంటే ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత నాకు పన్ను నొప్పి వచ్చింది, నాకు ఫీవర్ స్టార్ట్ అయింది. బాబుకి అంతా సఫర్ అయిపోయాము. చాలా బాధ అనిపించింది అసలుకి. మేము ఆ షాక్ నుండి కోలుకోవడం అంటే ఒక 2 మంత్స్ అయితే పట్టింది. అందుకే వీడియోస్ అయితే అసలు తీయాలనిపించలేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను. ఏంటంటే మనసుకి ఏదన్నా అయినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. చెప్పుకునే వాళ్ళు అంటే వినేవాళ్ళు అంటే మేమిద్దరమే కదా, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నా కానీ ఇది కాదు ఇది అన్నట్టు చెప్తారు కదా. చెప్పేవాళ్ళు లేక అసలుకి ఇద్దరం అయితే, నేను మా హస్బెండ్ అయితే చాలా విధంగా సఫర్ అయ్యాము. ఏంటంటే ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎంతమందిని అడిగి చూసాము, ఎప్పుడు కలవని వాళ్ళని కూడా కలిసాను నేనైతే. అంటే ఊర్లో ఎట్లా ఉంటుందంటే, మనం సిటీలో ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు మనని అంత పట్టించుకోరనమాట. మనం ఏది చెప్పినా కానీ వాళ్ళు ఇక్కడ ఉండరులే, వాళ్ళు ఊర్లో ఉండరు అనే మాట అయితే మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు ఎవరిని కలవాలి, దీని గురించి మాట్లాడాలి అనే సిచ్యువేషన్ నాకైతే ఎప్పుడు రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం వెళ్ళి కలిసి చాలా మందితోటి చాలా విధాలుగా అంతమందితోటి అది చేసినా కానీ ఫలితం అయితే లేకపోయింది. కానీ ఆ షాక్ నుంచి కోలుకోవడం అంటే చాలా టైమే పట్టింది. నాకైతే ఏదో పోగొట్టుకున్నట్టు అసలు ఎంత మైండ్ అయితే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. అందుకని చెప్పేసి సమ్మర్లో అయితే ఎలాంటి వీడియోస్ కానీ, మా పిల్లల్ని ఎక్కడన్నా తీసుకెళ్ళాలన్నా అసలు ఈ సమ్మర్లో అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాము. చాలా బాధ అనిపించింది. ఇదే మా మనసులో అయితే అసలుకి ఎందుకు వెళ్ళాము, ఎందుకు వచ్చిందో మాకింత అసలు ఏంటో అంతా అసలు ఇట్లా అయిపోయింది. చాలా బాధ అనిపించింది. పోయితే వాళ్ళు ఇప్పుడు కొత్త షాప్ కడితే బెడ్ జామ్ తింటే మళ్ళీ పన్ను నొప్పి వస్తుంది. మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది. అన్నగుట్ట నైట్ నుంచి ఫీవర్ వస్తుంది. టైం వచ్చేసి 9:30 అయింది కానీ ఇంకా లేవలే. నైట్ అంతా అసలు
చలి జ్వరం విక్కి గిట. నాకైతే నైట్ 1 నుంచి పన్ను నొప్పి వచ్చింది. నైట్ 1కి అట్లా మెలకైంది పన్ను నొప్పి. చాలాసేపు 3 వరకు అట్లనే ఉన్నా మెలక. మళ్ళీ డైక్లో ట్యాబ్లెట్ వేసుకున్నా. అప్పుడు జామాకు ఉండే కొంచెము, అది ఇట్లా పన్ను ఇట్లా పెట్టుకొని బాగా గట్టిగా ఒత్తి పట్టి పండుకుంటే ఇక నిద్ర పట్టింది. మళ్ళా 5కి మళ్ళీ మేలు. డాడీ అలారం మోగింది. మళ్ళీ లేచి డాడీకి టిఫిన్ పెట్టిన. డాడీ పోయినాక మళ్ళీ ఒక 1 అవర్ వండుకున్నా. ఫుల్ జ్వరం క్షేత్రకి. ఊరు నుంచి వచ్చినాక 2-3 డేస్కి అయితే పిల్లలకి నాకు అంతా ఫీవర్ వచ్చేసింది. బాగా టెన్షన్ పడ్డాం, ఆలోచన చేసినాం కదా, మనసు అయితే అస్సలు బాగాలేక పిల్లలకైతే క్షేత్రకైతే పన్ను నొప్పి వచ్చింది కదా, దాంతోపాటు అయితే ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. అలాగే నైట్ నుంచి అయితే ఇక బాబు గిట ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత నాకు వచ్చేసి పన్ను నొప్పి వచ్చేసింది ఫస్ట్. తర్వాత ఫీవర్ అయితే నాకు స్టార్ట్ అయింది. ఒకరెంబడి ఒకరికి ఇట్లా ఇక ఇంట్లో అందరి సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేకుండా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు ఆ డే మొత్తం ఒక 2-3 డేస్ అయితే ఇంకా ఇట్లనే సఫర్ అయినాము. ఇంకా ఇక్కడికి ఏంటంటే మా అన్న వాళ్ళకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అట్లాగే మా తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట అక్క వాళ్ళ ఇంటికాడ ఉండి. ఇంకా అప్పుడు ఫీవర్లోనే ఇంకా వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వస్తే ఇంకా అత్త నాకు బిర్యానీ చేయని మా కుట్టి ఊరికే ఏడ్చిందనమాట, తలిగింది. దానికంటే బిర్యానీ చాలా ఇష్టము అని చెప్పేసి సరేలే ఫీవర్లోనే ఉన్నా నేను బాగా, కానీ ఇంకా చికెన్ బిర్యానీ కాకుండా ఎగ్ బిర్యానీ చేస్తాలే అని చెప్పేసి వాళ్ళకైతే ఇంక అందరూ అక్క వాళ్ళ ఇంటి నుంచి అందరూ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిరు. అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే ఇక్కడికి వచ్చిరు. క్యూటీ అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ అన్న వదిన వచ్చి నుండి ఇంకా వాళ్ళతో పాటు తనైతే వచ్చింది. వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోయారు. ఇంకా తననైతే ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా నేనైతే వీళ్ళకు ఎగ్ బిర్యానీ అయితే చేసి పెట్టాను. ఇక తిన్న తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఫీవరే ఉంది, చాలా ఫీవర్ ఉంది. ఒక 2-3 డేస్ పట్టిందనమాట తగ్గడానికి. ఇంకా ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా నా రొటీన్ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంక ఇట్లనే ఉంటే కాదులే అని చెప్పేసి అంటే పోయింది మళ్ళీ రావాలంటే రాదు కదా, మన మనసుని ప్రశాంతంగా మన మనసుని ఏంటంటే సర్ది చెప్పుకొని ఉండాలి. అన్నీ మన రోజులు ఉండేవి కదా, ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుంది మనకు అని చెప్పేసి నేనైతే ఇంకా వదిలేసుకున్నాను అనమాట. అన్ని టెన్షన్స్ పెట్టుకుంటే మైండ్ మనది ఖరాబ్ అవుతుంది. అన్ని టెన్షన్స్ అవసరమా అనిపించింది. ఇంకా ఈ లైఫ్ ఇట్లనే ఉంటుందిలే, మనకి ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లనే ఉందామని చెప్పేసి ఇంకా అదైతే వదిలేసాను. ఇంక ఇక్కడైతే వీళ్ళు తిన్న తర్వాత మజా అయితే తెచ్చుకున్నారు. కుట్టి విక్కీ ఇద్దరు పోయి తీసుకొచ్చారు. ఇక్కడ కుట్టి అయితే మీకు చూపిస్తుంది. ఇదేనండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్, ఉంటాను మరి.